తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఉన్న పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ దగ్గర ఉన్నాం. సో ఈ పీటీఓ ఆఫీస్ అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా వరకు తెలియంది ప్రదేశం అని చెప్పుకోవాలి. ఇవాళ పోలీస్ వ్యవస్థ నడుస్తుంది అంటే పోలీస్ వ్యవస్థకు సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ కంప్లీట్గా ఈ పీటీఓ ఆఫీస్ నుంచే మొత్తం కూడా సప్లై అవుతుంది. ఒకవేళ చిన్న మిస్టేక్ జరిగినా, అక్కడ ఉన్నటువంటి ఏదైనా డిస్టర్బెన్స్ జరిగినా ఈ పీటీఓ ఆఫీస్ నుంచే వెళ్తున్నాయి. కాబట్టి సో పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఏ విధంగా నడుస్తుంది, ఆ విషయాల గురించి, దాని ఫంక్షనాలిటీ గురించి కూడా మనం లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారితో కూడా మనం అడిగి తెలుసుకుందాం. రాజేష్ గారు, మొత్తం ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఎలా వర్క్ చేస్తున్నారు, అన్ని రాష్ట్రాలలో కన్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పీటీఓ ఆఫీస్కి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి అనే విషయాల గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఉన్న పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ దగ్గర ఉన్నాము. అయితే ఇప్పుడు ఈ పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్లో ఫంక్షనాలిటీ ఏ విధంగా ఉండబోతుంది, దాని గురించి కంప్లీట్ డీటెయిలింగ్గా వాళ్ళు మనకు రాజేష్ గారు మనకు అందిస్తారు, ఎస్పీ రాజేష్ గారు. సో ఆయన మాటల్లోనే కంప్లీట్గా ఈ పీటీఓ ఆఫీస్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఫంక్షనాలిటీ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సో కంప్లీట్గా పీటీఓ ఆర్గనైజేషన్ అనేది చాలామందికి కూడా ఏంటి అనేది తెలియదు. సో ఈ పీటీఓ ఆర్గనైజేషన్ ఫంక్షనాలిటీస్ గురించి పీటీఓ అంటే పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్, తెలంగాణ స్టేట్ పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ అంటారు దీన్ని. సో మన మెయిన్ వర్క్ వచ్చేసి మెయింటెనెన్స్ ఆఫ్ వెహికల్ మెయింటెనెన్స్. మనం అంటే వెహికల్ యొక్క బాగోగులన్నీ చూసుకునేది మన ఆర్గనైజేషన్. మెయిన్గా ఏ డిపార్ట్మెంట్లో అయినా, ఏ పోలీస్ డిపార్ట్మెంట్కి అయినా మెన్ మొబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఈ మెన్ మొబిలిటీలో మెన్ అనేది అన్ని డిస్ట్రిక్ట్ యూనిట్స్ చూసుకుంటాయి. సో ఈ మెయింటెనెన్స్ ఆస్పెక్ట్ అనేది ఇక్కడ నుంచి మానిటర్ చేయడం జరుగుతుంది మొబిలిటీకి సంబంధించి. ప్రధానంగా అంటే ఈ పీటీఓకి స్టార్టింగ్ కాడి నుంచి మొత్తం కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్తే, ఎస్పెషల్లీ V9 మీడియా ప్రేక్షకులతో పాటు ఆల్మోస్ట్ చాలామంది మన తెలంగాణలో ఉన్న అందరికీ కూడా తెలియజేయాలి. సో ఆ వంతుగా మీరు మాతో వాళ్ళ హెల్ప్ చేస్తారనుకోండి. డెఫినెట్గా చేద్దాం. ఒక వెహికల్ వచ్చిన వెంటనే మనం దాన్ని వాషింగ్తో స్టార్ట్ చేస్తాం. వాషింగ్ అంటే నార్మల్ వాషింగ్ కాదు, ఇది కంప్లీట్గా ఫోమ్ వాష్ చేస్తాం. ఇది ఈ కార్సన్ కంపెనీది టీపాల్ అని చెప్పి యూజ్ చేస్తాము. అండ్ వీ లీవ్ ఇట్ ఫర్ 3-4 మినిట్స్. ఈ 3-4 మినిట్స్ వదిలేయంగానే అది వెహికల్ మొత్తం డ్రై అయిపోతుంది. ఆ డ్రై అయిన తర్వాత మళ్ళీ మనం నీళ్ళు కొట్టేస్తే కంప్లీట్గా అవుటర్ బాడీ మొత్తం క్లీన్ అయిపోతుంది. ఓకే, మనం ఎట్లా చేస్తున్నాం అనేది మీరు ఒకసారి చూడొచ్చు. పీటీఓ ఆఫీస్లో ఫంక్షనాలిటీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ప్రధానంగా వాష్ గురించి సార్. సో చాలామంది వెహికల్స్ బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా డర్టీగా తయారవుతాయి. సో ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తుంటారు, ఎంట్రన్స్ అవుతుంది. సో ఇక్కడి నుంచి ఏంటి ఫంక్షనాలిటీ చెప్పండి. సో ఇక్కడ ఫంక్షనాలిటీ మెయిన్ ఏంటంటే మనం ఆన్ పార్ విత్ కార్పొరేట్ డీలర్షిప్స్ మనం కూడా ఫోమ్ వాష్ కానీ, హై ప్రెషర్ వాష్ కానీ, ఇంటీరియర్ క్లీనింగ్ కానీ, మళ్ళీ ప్రాపర్ శానిటైజేషన్ కూడా ఒక ప్రాపర్ ప్రొసీజర్ అనేది మనం ఒకటి తయారు చేసుకున్నాం. ఓకే, ఈ ప్రాపర్ ప్రొసీజర్ అంటే మెయింటెనెన్స్ ఆస్పెక్ట్లో మీకు స్టీమ్ క్లీనింగ్ కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు కోవిడ్ ఉంది కాబట్టి ప్రతి పార్ట్ని కూడా స్టీమ్ క్లీనింగ్ చేస్తారు. అవుటర్ బాడీ, ఇంటీరియర్ ఆఫ్ బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఇది ఫోమ్ వేస్తున్నారు. ఓకే, వన్స్ ఈ ఫోమ్ వేసిన తర్వాత దీనికి ఒక సెట్టింగ్ టైం వదులుతారు అనమాట. ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ సెట్టింగ్ టైం వదులుతారు. 3-4 మినిట్స్ సెట్టింగ్ టైం తర్వాత మళ్ళీ వాష్ చేస్తే మనకు బండి అద్దంలాగా మెరుస్తుంది. ఓకే, సో అంటే ఇప్పుడు బయట వాష్కిను ఇక్కడ మీ పీటీఓ ఆఫీస్లో వాష్కి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందంటారా? వీఆర్ ఆన్ పార్ విత్ ఎనీ కార్పొరేట్ వాషింగ్ సెంటర్. ఓకే, నార్మల్గా అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయరు. బట్ వెహికల్ యొక్క మెయింటెనెన్స్కి మన ప్రభుత్వం చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. కాబట్టి మనం ఛాలెంజ్గా తీసుకొని మనకి ఇచ్చిన ఏదైతే వెహికల్స్ ఉన్నాయో, దాదాపు మన రాష్ట్రంలో 19,000 వెహికల్స్ ఉన్నాయి. అన్ని వెహికల్స్ని ప్రాపర్గా ప్రాంప్ట్గా మెయింటైన్ చేయడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఓకే, అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే వచ్చే వెహికల్స్ ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి, ఈ రోజుకి ఎన్ని వరకు వాష్ అవుతున్నాయి అనేది ఒక టేబుల్ ఫామ్ ఉంటుంది. సో దాన్ని మీరు ఎలా మెయింటైన్ చేస్తుంటారు? మనం ఏంటంటే మన కింద ఒక 60 యూనిట్స్ ఉన్నాయి. ఈ 60 యూనిట్స్లో మనము డివైడ్ చేసుకున్నాం. ఈ 60 యూనిట్స్లో ఎవ్రీ మంత్ 30% ఆఫ్ ద వెహికల్ షుడ్ బి ఇన్స్పెక్టెడ్. అంటే ఒక వెహికల్కి ఒక సర్వీసింగ్ పీరియడ్ అనేది 3 monthsకి ఒకసారి వస్తుంది మాకు. ఓకే, సో కిలోమీటర్ బేస్డ్ సర్వీసింగ్ ఉంటుంది, టైం బేస్డ్ సర్వీసింగ్ ఉంటుంది. సో కిలోమీటర్ బేస్డ్ సర్వీసింగ్ చేసినప్పుడు మనకు 3 monthsకి అప్రాక్సిమేట్గా ఒక్కొక్క వెహికల్ సర్వీస్ అవుతుంది.
సో ఈ 3 months పీరియడ్లో మనం ఏం చేసామంటే ఎవ్రీ మంత్ 30% ఆఫ్ ద వెహికల్స్ మనం కవర్ చేయాలి. ఓకే. సో అట్లా మా కింద ఒక 60 యూనిట్స్ ఉంటాయి. ఆ 60 యూనిట్స్లో ఈ 30% ఆఫ్ ద వెహికల్స్ సర్వీస్ అవుతున్నాయా లేదా అనేది ప్రతి పాయింట్ చెక్ చేస్తాం అన్నమాట. ప్రతి వెహికల్ని మానిటర్ చేస్తాం. 60 యూనిట్స్ కూడా మీరు ఇక్కడ నుంచి మానిటర్ చేస్తాం. సర్వీసింగ్ అండ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ జరుగుతుందా లేదా అని. ఓకే. ఓకే. మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ మెయింటెనెన్స్ అండి. వాస్తవంగా ఎనీ వర్క్షాప్లో రిపేర్ అంటాము, సర్వీస్ అంటాము. అంటే సర్వీస్ ఇన్ ద సెన్స్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అని అంటాం. రిపేర్ రాకముందే చేసేది ప్రివెంటివ్ మెయింటెనెన్స్. సో ఆ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అనేది మనం ఖచ్చితంగా చేస్తున్నాం. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు 30% ఆఫ్ ద వెహికల్స్ ఆర్ ఇన్స్పెక్టెడ్ ఎవ్రీ మంత్. సో ఈ దాని పీరియడ్ వచ్చే లోపు మనం చెక్ చేసేస్తున్నాం వెహికల్ని. సో కాబట్టి సో తొందరగా కూడా ఏది రిపేర్ రాకుండా కూడా ఉంటుంది. అండ్ దానివల్ల మనకి మెయింటెనెన్స్ కూడా తగ్గుతుంది. ఓకే. సో వన్స్ వాషింగ్ ఫోమ్ వాష్ అయిన తర్వాత అవి నానో ఫైబర్ క్లాత్, దాంతో తుడిచేస్తే ఇంకా ఏ వాటర్ మార్క్స్ కూడా ఉండవు. మనం యూజువల్గా వాష్ చేసిన తర్వాత వాటర్ అట్లానే వదిలేస్తే వాటర్ మార్క్స్ అనేది పడతాయి వెహికల్ మీద. సో ఒకసారి ఆ నానో ఫైబర్ క్లాత్తో తుడిచేస్తే ఏ వాటర్ మార్క్స్ లేకుండా నీట్గా అయిపోతుంది వెహికల్. ఓకే. సో అంటే మీరు అన్నట్లు కింద కార్పొరేట్ సెక్టర్కి ఈక్వల్గానే చేస్తున్నారు. సో అదే సెక్టర్లో సో నానో ఇవి కూడా యూజ్ చేసుకుంటారు. సార్ ఇప్పుడు ప్రధానంగా వెహికల్స్ వచ్చిన తర్వాత నుంచి లోపలికి వెళ్ళి మళ్ళీ అవుట్ అవుతానికి మ్యాక్సిమం ఎంత టైం పడుతుందంట? సో ఇందులో 3 types ఆఫ్ రిపేర్స్ ఉంటాయి. ఒకటేమో సర్వీసింగ్ వచ్చిన వెహికల్స్ ఉంటాయి. సర్వీసింగ్ వచ్చిన వెహికల్స్ మాక్సిమం మనం 45 minutesలో చేసేస్తాం. ఏ సర్వీసింగ్ వచ్చిన సర్వీసింగ్? ఓన్లీ సర్వీసింగ్. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ సర్వీసింగ్ అంటాం కదా. అంటే మ్యాండేటరీ చెకప్స్ ఉంటాయి. ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్, డిఫరెన్షియల్ ఆయిల్, ఇవన్నీ టాప్అప్స్, చేంజింగ్ అనేది మనం 45 minutesలో చేసేస్తాం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మేజర్ రిపేర్, మైనర్ రిపేర్స్ ఉంటాయి. సో రిపేర్ని బట్టి టైం తీసుకుంటుంది. ఓకే. మైనర్ రిపేర్స్ ఉంటే ఇమీడియట్గా కొన్ని హాఫ్ అన్ అవర్లో చేయొచ్చు మనం. కొన్ని డిపెండ్స్, కొన్ని అంటే డిపెండింగ్ ఆన్ ద జాబ్. ఓకే. టైం పడుతుంది. ఓకే, రైట్. సో ఇంకా పీటీఓ ఆఫీస్లో మెయిన్ ఫంక్షనాలిటీస్, అలాగే అక్కడ జరిగే రిపేర్స్ కానీ అక్కడ ఉన్న టీం గురించి మిగతా విషయాలు కూడా సార్ అడిగి తెలుసుకున్నాం. రైట్, వెళ్దాం రండి. సార్ ప్రధానంగా పీటీఓ ఆఫీస్లోకి లోపలికి వచ్చాము. సో ఇక్కడ కంప్లీట్గా ఈ ఇన్స్పెక్షన్ బే అనేది ఉంది. సో వెహికల్ సర్వీసెస్ ప్రాసెస్ ఉంది, కాంటాక్ట్ బిలో ఫర్ యువర్ సర్వీస్ సపోర్ట్ ఉంది. సో అంటే ఈ బోర్డ్స్కి మెయిన్గా ఈ బోర్డ్స్ మెయిన్గా ఏంటంటే మేము ఒక స్టాండర్డ్ ప్రాసెస్ అనేది ఫాలో అవుతాం అన్నమాట. అంటే మా డీజీ గారు మెయిన్గా 5 years మీద ఫోకస్ చేస్తారు. ఓకే. సో ఈ 5 years భాగంగా అంటే ఎవరు వచ్చినా ఏ అంబిగ్విటీ లేకుండా వాళ్ళకి ఎక్కడ ఏముంది, ఎట్లా ఏంటి ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందే ఇన్ఫర్మేటరీ బోర్డ్స్ అనేది క్రియేట్ చేసినాం. సో ఇప్పుడు ఒక వెహికల్ సర్వీసింగ్కి వస్తే వచ్చిన డ్రైవర్కి తెలియకపోవచ్చు, కొత్త డ్రైవర్ రావచ్చు, లేకుంటే వేరే యూనిట్ నుంచి రావచ్చు, మా 60 units నుంచి ఏదో ఒక యూనిట్ నుంచి రావచ్చు. సో వచ్చిన వాళ్ళకి ఏంటి, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఇన్ఫర్మేటరీ బోర్డు. మీ అన్నిటినీ మా దగ్గర ఉన్న ఈ 18 sections ఉన్నాయి. ఈ 18 sectionsలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది అనేది క్లియర్గా మెన్షన్ చేసినాం. ఈ మెన్షన్ చేసిన తర్వాత దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ 1 numberకి వస్తే ఇక్కడ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ జరుగుతుంది అనేది అతనికి ఇన్ఫర్మేషన్ క్లారిటీగా. సో అదే మనం అన్నిటికీ నంబరింగ్ చేసి పెట్టినాం. సెక్షన్ వైజ్ నంబరింగ్ ఉంది. సో అతనికి ఏదన్నా మేనేజ్మెంట్, ఫ్లీట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ సంబంధించిన ఉంటే ఆ సెక్షన్, ఏదన్నా కంట్రోల్ సెల్ అంటే మాది ఇది కాల్ సెంటర్ అనమాట. 60 unitsకి అసిస్టెన్స్ ఇస్తూ ఉంటారు. ఈ వారంటీస్లో కానివ్వండి, లేదంటే ఈ సర్వీసింగ్ షెడ్యూల్స్ చెప్పడంలో కానివ్వండి, లేకుంటే టైమ్లీ రిపేర్స్ కానివ్వండి, ఇవన్నిటికీ సపోర్ట్ చేసేది వీళ్ళు. సో వీళ్ళ ఈ కంట్రోల్ సెక్షన్కి వెళ్తారు. తర్వాత ఐటీ అనే ఎంటీ సెక్షన్. ఐటీ అంటే ఇన్స్పెక్షన్ అండ్ టెస్టింగ్, అండ్ ఎంటీ సెక్షన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ సెక్షన్, అదైతే 4th number. సో ఇట్లా 5, 6, 7, 8. దీంతో పాటు ఇక్కడ పక్కకి మనం ఒక వెహికల్ సర్వీసింగ్ ప్రాసెస్ ఏ అంబిగ్విటీ లేకుండా అసలు ఏం ప్రాసెస్ ఉంటాయి, ఆయన ఎట్లా రావాలి, ఏమేమి ప్రాసెస్ ఉంటాయి అనేది కూడా క్లియర్ చేసినాం. దాంతోపాటు ఆయనకున్న ప్రాబ్లం ఏదో ఒక ప్రాబ్లంతో వస్తాడు. ఓకే సార్. సో ఎవరిని కాంటాక్ట్ అవ్వాలన్నది కూడా మనము క్లారిటీగా చెప్పినాం. ఓకే సార్. సో ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఫస్ట్ బోర్డులో ఉన్న ఫస్ట్ నెంబర్ దగ్గర ఈజ్ ఆర్ సూపర్వైజింగ్ ఆఫీసర్. సో ఈజ్ ఇన్ఛార్జ్ ఫర్ టెస్టింగ్ ఆఫ్ ది వెహికల్, ఇన్స్పెక్షన్ అండ్ టెస్టింగ్. సో వెహికల్ వచ్చిన వెంటనే ఇతను ఏం చేస్తాడంటే వెహికల్ని డ్రైవ్ చేస్తాడు. ఓకే. డ్రైవ్ చేసేసి వెహికల్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెక్ చేస్తాడు. దాంతోపాటు డ్రైవర్ని కూడా డ్రైవ్ చేయమని చెప్తాడు. సో దే విల్ అండర్స్టాండ్ అసలు డ్రైవర్కి ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతుంది, అండ్ మనకి డ్రైవర్ చెప్పిన టర్మినాలజీ ఏంటి,
మనకు తెలిసిన అంటే టెక్నికల్ టర్మినాలజీలో ఒక జాబ్ కార్డ్ అనేది క్రియేట్ చేసుకుంటారు. ఓకే. జాబ్ కార్డ్ ఆన్లైన్లో క్రియేట్ చేసేస్తారు. వన్స్ ద జాబ్ కార్డ్ ఇస్ క్రియేటెడ్ అన్ని 18 సెక్షన్స్కి మనకు ఫ్లాష్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఇస్. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ 3064 అనే వెహికల్ వచ్చింది. దిస్ ఇస్ మా పీటీఓది అండ్ ఇన్ఛార్జ్ వచ్చేసి అశోక్ కుమార్. ఇన్ని కిలోమీటర్స్ అయింది ఇంకా. సో ఇది ఎవరు మెకానిక్ అలాట్ అయింది. సో స్పేర్ పార్ట్స్ ఇప్పుడు దీనికి ఏమేమి రిపేర్స్, హారన్ అండ్ జనరల్ రిపేర్ ఉంది దీంట్లో. అండ్ ఇంజిన్ ఆయిల్ ఒకటి చేంజ్ కోసం పెట్టినారు. సో దిస్ ఈజ్ అ జాబ్ కార్డ్. ఓకే సార్. సో దీనికి ప్రింట్ టోటల్ వెహికల్ డీటెయిల్స్ వస్తుంది దీంట్లో. ఓకే సార్. ఇది ఐటీ నెంబర్తో సహా, అంటే మేము వాట్ ఈస్ దిస్ వెహికల్ అనేది హోండా యాక్టివా. సో ఇది దిస్ బిలాంగ్స్ టు డీజీపీ ప్రెస్కి సంబంధించింది. దీన్ని నడిపించే ఆఫీసర్ ఇతను, అలాట్ అయిన మెకానిక్ ఇది. ఓకే. సో అంటే కంప్లీట్గా కూడా ఇదివరకు నార్మల్గా అయితే పాతకాలంలో ఒక పుస్తకాలు మెయింటైన్ చేసి ఆ బుక్స్లో రాసేవాళ్ళు. చాలా ఈ పుస్తకాల వల్ల మాకు చాలా, అంటే పుస్తకాలు మెయింటైన్ చేస్తాము కానీ పుస్తకాల వల్ల ఏమవుతుందంటే డూప్లికేషన్ ఆఫ్ వర్క్ చాలా జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మేము వెహికల్ వచ్చిన వెంటనే ఒకసారి గేట్లో ఈ వెహికల్ ఎన్ని అయిందని చెప్తే జస్ట్ ఆ వెహికల్ నెంబర్ కొట్టగానే ఇప్పుడు ఎవరికి అలాట్ అయింది అనేది మొత్తం తెలుస్తుంది. ఇప్పుడు మీరు చూపించిన అదే నన్ను నార్మల్ వేలో అయితే మనకి ఇంతకుముందు ఎప్పుడైతే పుస్తకాలు మాన్యువల్గా రాస్తే అక్కడ గేట్లో ఎంటర్ చేసినప్పుడు గేట్లో ఇన్ చేసుకోవడానికి రిజిస్టర్లో రాయాలి. దాని తర్వాత లోపలికి వచ్చినాక జాబ్ కార్డ్, మాన్యువల్ జాబ్ కార్డ్ ఉంటుంది. ఆ మాన్యువల్ జాబ్ కార్డ్లో మళ్ళీ వెహికల్ నెంబర్ రాయాలి, ఏ ఆఫీసర్ దాన్ని రాయాలి. మళ్ళీ ఇక్కడ రాసిన తర్వాత ఇక్కడ నుంచి ఫార్వర్డ్ వర్క్ షాప్ ఫార్వర్డ్ అయినప్పుడు మళ్ళీ అక్కడ రాయాలి. సో దేర్ ఆర్ అరౌండ్ 10 to 20 పారామీటర్స్. ఓకే. వేర్ వెహికల్ ఇస్ డిఫైన్డ్. సో ఈ 20 పారామీటర్స్ని కంటిన్యూస్గా ఒక 4-5 ప్లేసెస్లో రాసేసరికి చాలా టైం కన్స్యూమ్ అయ్యేది. ఇప్పుడు విదిన్ సెకండ్స్ మేము చేయగలుగుతున్నాం. ఓకే. సో ఇది మీరు వచ్చిన తర్వాత నుంచి ఈ ప్రాసెస్ మొత్తం కూడా అంటే మనం లాస్ట్ 2 years కదా, 2 years నుంచి మనం చేస్తున్నాం. ఓకే. ఓకే. ఫైన్. బోర్డు గురించి చెప్పాలంటే ఒక డ్రైవర్ ఎట్లా వస్తాడు అంటే ఒక రిక్విజిషన్ లెటర్తో వస్తాడు. తర్వాత ఇతను పిఓఎల్ సెక్షన్ అనేది ఉంటుంది, పెట్రోల్ ఆయిల్ లూబ్రికెంట్ సెక్షన్. వాళ్ళు మెయింటైన్ చేస్తారనమాట. ఏ టైంకి ఏ ఆయిల్ చేంజ్ చేయాలనేది చూసుకుంటారు. సో ఇన్ టైంలో వచ్చాడా లేదా అనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటారు. ఓకే. ఓకే అండి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దే అటెండ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్. ఇక్కడ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ డే. ఓకే. ఏ డిఫెక్ట్స్ లేకపోతే నార్మల్ వాష్ అయ్యి ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అయ్యి బిఫోర్ మనం అనుకున్నట్లుగా వాటర్ వాష్ చేసి పంపించేస్తారు. 45 minutesలో అయిపోతుంది. సో ఇక్కడ 3 మెకానిక్స్ ఉంటారు, వీళ్ళే అటెండ్ చేస్తూ ఉంటారు. డైలీ అరౌండ్ 15 to 20 వెహికల్స్ అటెండ్ చేస్తూ ఉంటారు. అండ్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందని అంటే చెప్పినా కదా 45 minutes కంటే దాటింది అని అంటే ఏదైనా డిఫెక్ట్స్ ఫౌండ్ చేసుకుని ఐటీ సెక్షన్ వాళ్ళు ఇతను జాబ్ కార్డ్ రాసే అతను మనకు మొత్తం టోటల్గా ఏమేమి ఫాల్ట్స్ ఉన్నాయనేది అనేది రాస్తారు. రాసిన తర్వాత అది రిపేర్ లైన్ అని ఉంటుంది, రిపేర్ లైన్కి వెళ్తుంది. ఆ రిపేర్ లైన్లో రిపేర్ అటెండ్ అయిన తర్వాత గేట్ పాస్. సార్ యాక్చువల్గా ఈ బోర్డు ఒకలా ఉంటే బట్ ఈ బోర్డు అనేది కంప్లీట్ ఒక యూనిక్ స్టైల్లో ఉంది. సో ఈ బోర్డు ఇలా యూనిక్గా ఉండడానికి గల కారణం ఏంటి? కారణం అంటే ఏం లేదు, అంటే మా దగ్గర కొంచెం క్రియేటివ్ వర్క్ కూడా బాగా, అంటే నార్మల్ ఎప్పుడైతే ఖాళీ సమయాలు ఉంటాయో అప్పుడు క్రియేటివ్ వర్క్ని బాగా ఎంకరేజ్ చేస్తాం మా స్టాఫ్లో. సో వాళ్ళు మాకు ఒక బోర్డు అవసరం పడింది. సో మా దగ్గర ఉన్న స్పేర్ పార్ట్స్తో, అంటే కండెమ్ పార్ట్స్తో, స్క్రాప్ పార్ట్స్తో మేము ఒకటి తయారు చేసుకున్నాం. ఓకే. అంటే నార్మల్గా మేము విన్నది కూడా ఏంటంటే ఇందా నుంచి మేము చాలా వరకు అబ్జర్వ్ చేస్తాం, ప్రతిదీ కూడా అంటే స్క్రాప్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో దాంతో ఒక యూనిక్గా ఒక కొత్త ఐటెం తయారు చేస్తున్నారు. సో దీనికి ఇన్స్పిరేషన్ ఎవరు అసలు? దీనికి ఇన్స్పిరేషన్ అని అంటే మెయిన్గా చెప్పాలంటే మా డీజీపీ గారే ఇన్స్పిరేషన్ అండి. అండ్ మాకు ఎంకరేజ్ చేసిందంట ఇదంతా, ఈ క్రియేటివ్ వర్క్ ఎంకరేజ్ చేసేదంట మా ఐజీ T&L సంజయ్ కుమార్ జైన్ సార్. మా డీజీ గారు ఏమంటారంటే మ్యాన్ పవర్ స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎనీ పోలీసింగ్ యాక్టివిటీ. సో వీ ఆల్సో టుక్ ఇట్. ఆ ఇన్స్పిరేషన్ ఆయన దగ్గర నుంచి తీసుకున్నాం. సో అతను మేము టైం ఎక్కడ వేస్ట్ చేయకుండా, మాకు అంటే మీరు క్రియేటివ్ థింగ్స్ చూస్తారు బట్ దే ఆర్ యూస్ఫుల్ థింగ్స్. ఎగ్జాక్ట్. ఇప్పుడు టేబుల్ ఉంది, మనకు టేబుల్ అవసరం కాబట్టి మనం చేసుకున్నాం. అదే మనం బయట కొంటే ఒక 15-20,000 లేకుంటే 30,000 అవుతుంది. అది మనం ఇక్కడే చేసుకుంటాం 5,000-6,000 లోపు ఆ స్క్రాప్తోనే మంచిగా తయారు చేసుకోగలుగుతాం. ఇన్ఫ్యాక్ట్ సమ్ థింగ్స్ లెస్ దెన్ 500 రూపీస్లో కూడా మేము చేసినాయి. ఓకే. సో ఇక్కడ మెయిన్గా ఇదొక బోర్డు. దీంట్లో మా దగ్గర 114 డిఫరెంట్ వేరియంట్స్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి. సో ఈ ఒక్కొక్క వేరియంట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ రిపేర్ కానివ్వండి, మెయింటెనెన్స్ యాక్టివిటీ అనేది ఉంటుంది. సో ఇవన్నిటిని మనము ఏం చేసినామంటే దీంట్లో మేజర్గా మన దగ్గర ఉన్న ఫ్లీట్ని ఐడెంటిఫై చేసేసి ఆ ఫ్రీక్వెంట్గా వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా మనము ఐడెంటిఫై చేసాం. అంటే ఫ్రీక్వెంట్గా ఇప్పుడు మేజర్
పారెటో ప్రిన్సిపల్ అనేది 80-20 ఫార్ములా అనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. దాంట్లో ఏంటంటే 80% ఆఫ్ ద ప్రాబ్లమ్ ఆర్ డ్యూ టు 20% ఆఫ్ ది డిఫెక్ట్స్. సో ఈ 20% డిఫెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసుకున్నాం. ఓకే. ఐడెంటిఫై చేసేసి నార్మల్గా వెహికల్ చెక్ చేసేటప్పుడు ఆ డిఫెక్ట్స్ కూడా చెక్ చేస్తారు. ఆ డిఫెక్ట్స్ ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని డిఫెక్ట్స్ ఇక్కడ రాసుకున్నాం. సో ఏ డిఫెక్ట్ కూడా మిస్ అవ్వకుండా చెక్ చేస్తాడు అనమాట. ఓకే. సో ఇక్కడ మీరు ఇది ఒక ప్రివెంటివ్ మెయింటెనెన్స్ బే. దీనికి ప్రతి బేకి ఓనర్షిప్ అనేది ఉంటుంది. ఓకే. సో ఈ బేకి ఈ ముగ్గురు ఓనర్స్, విష్ణు, కిషన్ అండ్ నవీన్ ఆర్ ద ఓనర్స్. వీళ్ళు 3 మెంబర్స్. అంటే ఇక్కడ కంప్లీట్గా ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్గా మీరు చేస్తున్నారు. సిస్టమేటిక్ అనేదానికంటే సిస్టమేటిక్గానే ఉంది, బట్ ఓనర్షిప్ కూడా ఉంది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మీ. ప్రతి మెకానిక్ ఇది తన సొంత ఇల్లు సొంత ప్రాపర్టీ లాగా ఫీల్ అవుతాడు. సో వీ షుడ్ ఫీల్ అయ్యి చేస్తున్నారు ఇక్కడ. సో మెయిన్గా వీళ్ళు ముగ్గురు ఈ బేకి ఓనర్స్. మీరు చూసుకుంటే ఏ కార్పొరేట్తో కూడా ఇంతే క్లీన్గా ఉంటుంది. వర్క్ షాప్ ఇంత నీట్గా ఉండడం అని అంటే చాలా అరుదుగా చూస్తుంటాం. మాక్సిమం ఎక్కడ చూస్తే అక్కడ ఈ స్క్రూస్ కానీ లేదా బోల్ట్లు కానీ గ్రీస్ ఆయిల్ చాలా పడిపోయి ఉంటాయి. బట్ ఇక్కడ అయితే చాలా క్లీన్గా ఉంది. మా దగ్గర ఇక్కడ ఏ టూల్ కానివ్వండి, ఓకే సార్, జస్ట్ 5 సెకండ్స్లో దొరకాలి. ఓకే. జస్ట్ 5 సెకండ్స్లో వీళ్ళకి టూల్ దొరకాలి. ఇట్లా నీట్గా పెట్టుకుంటారు. వచ్చిన వెంటనే ఇమీడియట్గా తీసుకుంటారు, చేస్తారు, మళ్ళీ దే ప్లేస్ ఇట్ యాజ్ ఇట్ ఇస్. ఓ. సో అంటే ఇంకా ఎవరైనా రాగానే ఈజీగా తీసుకోవడానికి ఈజీగా తీసుకుంటారు, చేసేస్తారు. మెయిన్గా ఏంటంటే మా స్టోర్ చూస్తే మీకు తెలుస్తుంది, గుడ్డోళ్ళు వచ్చినా కూడా పని చేయాలి. అట్లాంటి అంటే ఆ టైప్ ఆఫ్ సిస్టమేటిక్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి చాలా ఈజీగా ఉంది. సార్ పర్ డైలీ వచ్చి ఎన్ని వెహికల్స్ వరకు మీరు ఇక్కడ రిపేర్ చేయించి మళ్ళీ బయటకు అవుతూ ఇవ్వగలుగుతారు? సో రఫ్గా ఇక్కడ సర్వీసింగ్కి వచ్చేసి ఒక 20 వెహికల్స్ వరకు వస్తాయి పర్ డే. అంటే ఈ ఎల్ఎంవీస్ వచ్చేసి, మళ్ళీ ఎంసీస్ వచ్చేసి కూడా ఒక 10 ఎంసీస్ వరకు వస్తాయి. సో అరౌండ్ 30 వెహికల్స్. సో ఓకే. సో మళ్ళీ అవి కాకుండా మేజర్ రిపేర్స్, మైనర్ రిపేర్స్, మళ్ళీ చిన్న చిన్న వర్క్స్ వస్తూనే ఉంటాయి. సో ఆన్ అన్ యావరేజ్ వీ అటెండ్ టు అరౌండ్ 35 to 40 వెహికల్స్. సో ఓవరాల్గా ఇప్పటివరకు ఈ 2 years మీరు వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఇక్కడ ఎన్ని వెహికల్స్ వాళ్ళ వరకు మీరు ఇవ్వగలిగారు? సో మేము లాస్ట్ 1 year మాది చూసుకుంటే విత్ 30 మెకానిక్స్ వీ మెయింటైన్డ్ అరౌండ్ 4500 వెహికల్స్. ఓకే సార్. లాస్ట్ ఇయర్ మా స్టాట్స్ తీసుకుంటే 4500 వెహికల్స్ మనం మెయింటైన్ చేయగలిగినాం. ఓకే సార్. అంటే చాలా ఫాస్ట్గా చేయగలుగుతున్నారు. ఇది బేసిక్గా మనది ఫ్లీట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ఒకటి డెవలప్ చేసాము. దీనివల్ల మనకి ఏంటంటే అన్ని వెహికల్స్ ఒకే విధంగా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ వల్ల మనం మెయింటైన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను మొత్తం ఫ్యూయల్స్ మానిటర్ చేస్తాడు అనమాట. మొత్తం ఇప్పుడు మన దగ్గర దాదాపు సిటీలో ఉన్న వెహికల్స్ అన్నీ ఒక 4 బంక్స్ ఉన్నాయి మనకి. ఆ 4 బంక్స్లో ఫ్యూయల్ ఏ విధంగా ఇష్యూ అవుతుంది, కరెక్ట్గా ఇష్యూ అవుతుందా లేదా, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇతను అండర్టేక్ చేస్తాడు. సో ఇతను రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఇక్కడే రాస్తుంది. ఓకే. సో యాడింగ్ డైలీ కరెక్షన్ ఆఫ్ ఫ్యూయల్ బంక్ మానిటరింగ్. అంటే ఇప్పుడు చాలా వరకు ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి సాఫ్ట్వేర్ పరంగా కూడా ఎవ్రీడేస్ మానిటైజ్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకుంది గతంలో పోల్చుకుంటే. అంటే కార్పొరేట్ సెక్టర్లో మాత్రమే ఉంటుంది ఇలాంటిది. సో ఇక్కడ పీటీఓలో ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీ తీసుకురావడం ప్రధాన కారణం ఏంటంటే, ఎనీ టెక్నాలజీ విల్ హెల్ప్ అస్ గ్రో. అంటే ఈజ్ ఆర్ బిజినెస్ అనొచ్చు. అంటే మన వర్క్ని ఈజీగా చేస్తుంది. అండ్ ఒక స్టాండర్డ్గా మనం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. ప్రాపర్గా మనం మానిటర్ కూడా చేయొచ్చు. సో దానికోసం ఈ సాఫ్ట్వేర్ అనేది మనం తీసుకురావడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇతని ఏదైతే ఫ్యూయల్ ఇండెంట్స్ అండ్ కరెక్షన్స్ ఉన్నాయో, సో ఇంతకుముందు మనకి ఫ్యూయల్ ఇష్యూలో మనం మాన్యువల్గా ఇష్యూ చేసేవాళ్ళం. ఓకే సార్. ఇప్పుడు ఏంటంటే ఒక స్టాండర్డ్ మనకు సిస్టంలో ఎంటర్ చేస్తున్నాం కాబట్టి ఒక వెహికల్ ఎంత డ్రా చేస్తుంది, ఆ మంత్లో మనకి ఎంత కన్జ్యూమ్ అయింది, నెక్స్ట్ మంత్లో మనకి ఎంత యూజ్ అవుతుంది, మనం ఇట్లా కూడా చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు ఈ మంత్ మనకి ఇది జూలై, నెక్స్ట్ జూలైలో వి కంపేర్ 13 months. ఈ జూలైలో ఎంత కన్జ్యూమ్ అయింది, నెక్స్ట్ జూలైలో ఎంత అవసరం పడుతుందో నాకు ముందే తెలిసిపోతుంది. సో ఎప్పుడైనా 13 months స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం. సో ఇది ఈ సాఫ్ట్వేర్ వేయడం వల్ల మాకు ఈ ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోయింది. మనకు 114 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి. ఓకే సార్. సో ఈ ప్రతి వెహికల్ని 78 పారామీటర్స్తో మనము డేటా ఫాలోఅప్ చేస్తున్నాం అనమాట. 78 పారామీటర్స్. లెక్సే మేక్, టైపు, వేరియంటు, ఏ ఇయర్, దాని ట్యాంక్ కెపాసిటీ ఎంత, ఫ్యూయల్ దాంట్లో రిజర్వ్లో ఎంత ఫ్యూయల్ ఉంటుంది, దాని కిలోమీటర్స్ ఎన్ని కిలోమీటర్స్ అయినాయి, దాని ఫ్యూయల్ టైప్ ఏంది,
అంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని అంటే మీకు చెప్పాలనుకుంటే మన దగ్గర మొత్తం మహీంద్రా వెహికల్స్ ఎన్ని ఉన్నాయని అంటే అట్ట క్లిక్ ఆఫ్ బటన్ నాకు తెలుస్తుంది. ఓకే సార్. మహీంద్రాలో బొలేరోస్ ఎన్ని ఉన్నాయని అంటే అట్ట క్లిక్ ఆఫ్ బటన్ తెలుస్తుంది. మహీంద్రా బొలేరోలో వేరియంట్స్ ఉంటాయి, ఒక 5-6 వేరియంట్స్ ఉంటాయి. అంటే ఎస్ఎల్ఈ అనేది, ఎల్ఎక్స్ అనేది డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి. అవి ఎన్ని ఉన్నాయని అంటే అవి కూడా మనకు అట్ట క్లిక్ ఆఫ్ బటన్ తెలుస్తుంది. సరే ఇవన్నీ ఎందుకు యూజ్ అవుతాయి మనకి అని అంటే నెక్స్ట్ ఇప్పుడు నేను ఏదైనా ఎస్టిమేట్ వేసుకోవాలనుకున్నాను. నెక్స్ట్ మనకు ఒక నెక్స్ట్ 6 monthsలో నాకు బ్యాటరీ రిక్వైర్మెంట్ ఎంత వస్తుంది ఓకే అండి అనేది నేను అసెస్ చేయొచ్చు. నెక్స్ట్ 6 monthsలో నాకు ఏ టైప్ ఆఫ్ టైర్ కావాలి. 114 టైప్స్ ఆఫ్ వేరియంట్స్ ఉన్నప్పుడు మనకు ఒక్కొక్క బండికి ఒక్కొక్క టైప్ ఆఫ్ టైర్ వస్తుంది. అవును. సో నేను ఏ టైప్ ఆఫ్ టైర్ కొనాలి అనేది కూడా నేను ముందే అసలు నా దగ్గర ఉన్న వెహికల్స్లో యావరేజ్గా ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది అనేది. ఇప్పుడు మేము ఒక 60-65,000 కిలోమీటర్స్కి టైర్ చేంజ్ చేస్తాం. ఈ 65,000 కిలోమీటర్స్కి నాకు ఎన్ని వెహికల్స్ 65,000 కిలోమీటర్స్ క్రైటీరియా మీట్ అవుతున్నాయి, ఎన్ని టైప్స్ ఎన్ని వేరియంట్స్ ఆఫ్ టైర్స్ కావాలి నాకు అనేది కూడా మనము ముందే గెస్ చేయగలుగుతున్నాము. దీనివల్ల మనము జీరో బ్రేక్ డౌన్ తీసుకురావాలనేది మన ఉద్దేశం అనమాట. సో ఇప్పటికే సక్సెస్ అయ్యారంటారు, జీరో బ్రేక్ డౌన్ తీసుకురాగలుగుతున్నారు. అంటే ఒక్కొక్క యూనిట్లో కొన్ని యూనిట్లో అంటే సే 1-2% ఆఫ్ ద వెహికల్స్ ఆర్ స్టిల్ అంటే అండర్ రిపేర్ వస్తుంటాయి, ఇవన్నీ వస్తుంటాయి. బట్ ఓవరాల్గా 90-98% ఆఫ్ ద వెహికల్స్ ఆర్ ఆన్. ఓకే, అంటే వీఆర్ ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ అని చెప్పాలి. 1-2% ఇస్ ఆల్మోస్ట్ కామన్. తర్వాత అండ్ మా దగ్గర ఇప్పుడు ఇన్ హౌస్ సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నాం కదా. ఈ సాఫ్ట్వేర్ని ఎప్పటికప్పుడు మా కానిస్టేబుల్సే అప్డేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, కంటిన్యూస్గా అప్డేట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మేము ఒక 3rd version ఆఫ్ ద సాఫ్ట్వేర్ రెడీ అవుతూ ఉంది. సో దీనివల్ల ఇంకా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ మేము తేగలుగుతాం. మొత్తం అన్ని 60 యూనిట్స్ని కలెక్టివ్గా ఒకే ప్లాట్ఫామ్ మీద మేము మానిటర్ చేసుకున్నాం. అట్లా క్లిక్ ఆఫ్ అ బటన్ మాకు మొత్తం తెలిసిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మా దగ్గర టోటల్ 19,759 వెహికల్స్ ఉన్నాయి. దీంట్లో ఎన్ని వెహికల్స్ అలాటెడ్ ఉన్నాయి? 1975లో 19,759 అలాటెడ్ ఉన్నాయి. నెగ్లిజిబుల్ నంబర్, అవి అండర్ రిపేర్ ఉండొచ్చు, కండమ్ ఉండొచ్చు, లేకుంటే జనరల్ సర్వీసింగ్కి ఉండొచ్చు, అట్లా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ అండర్ రిపేర్ వచ్చేసి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఈ రోజుకి, అండర్ రిపేర్ వెహికల్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనం మానిటర్ చేయగలుగుతాం. మన దగ్గర ఎంతమంది డ్రైవర్స్ ఉన్నారు, ఒకసారి మన దగ్గర ఎంతమంది డ్రైవర్స్ ఉన్నారు, సో ఈ డ్రైవర్స్కి ప్రాపర్గా వెహికల్ అలాట్ అయి ఉందా. దీంట్లో మెయిన్గా ఏంటంటే మాకు ఛాలెంజెస్ కూడా కొన్ని వచ్చినప్పుడు మేము దీన్ని ఓవర్కమ్ చేయడం జరుగుతుంది. సమ్ టైప్ ఆఫ్ డ్రైవర్స్ చెప్పుకోండి, వాళ్ళకి ఏ వెహికల్ ఇచ్చినా పాడు చేస్తారు. కొంతమంది డ్రైవర్స్ ఏ వెహికల్ ఇచ్చినా పాడు చేస్తారు. కొన్ని వెహికల్స్ ఎట్లా ఉంటాయి, ఏ డ్రైవర్ ఎక్కినా వెహికల్ పాడవుతుంది. సో ఇది వెహికల్ డిఫెక్టా డ్రైవర్ డిఫెక్టా కూడా మేము అనలైజ్ చేయగలుగుతున్నాం. ఓకే, సో డ్రైవర్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ ప్రాపర్గా మనకు డ్రైవర్ మెయింటెనెన్స్ రిపేర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని ఉంది. ఆ ఇన్స్టిట్యూట్లో తీసుకొని వెళ్ళి వాళ్ళకి నేర్పిస్తాం, పక్కా ట్రైనింగ్ ఇప్పించి మళ్ళీ అలాను ఫ్రెష్గా పంపిస్తాం. అండ్ వీల్ కంటిన్యూస్లీ మానిటర్ హిమ్. ఓకే, కంటిన్యూస్గా మానిటర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మాకు ఈ ఎవరి ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. సార్ ఇప్పుడు ఇది మొత్తం అన్ని వెహికల్స్ అంటే అన్ని యూనిట్స్కి సంబంధించి తెలంగాణ స్టేట్ మొత్తం తెలంగాణ స్టేట్ పోలీస్ వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్. మాకు ఫ్యూచర్ స్కోప్ ఏముంది అనేది మేము రాసుకున్నాం ఇక్కడ. సో మాకు ఫుల్లీ ఆటోమేటెడ్ ఫ్యూయల్ ఇష్యూస్ చేయాలని, అంటే మీరు ఒక మనిషి ఇంటర్వెన్షన్ లేకుండా మేము ఫ్యూయల్ ఇష్యూ చేయాలనేది. అంటే ఎవరు ఒక బంక్ వచ్చిన అనుకోండి, ఆ బంక్లో మనుషులు ఎవరు ఉండరు, వచ్చిన డ్రైవరే ఫ్యూయల్ పోసుకుంటాడు, వెళ్ళిపోతాడు. సో ఆ విధంగా చేయాలనేది మా మెయిన్ డ్రీమ్. యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా మీరు మాకు చెప్పారు, ఎందుకంటే ఎఫ్ఎంఎస్ అనేది మెయిన్ గా మీకు ప్లాన్ చేస్తున్నారు. సో దీంట్లో ఏంటంటే మేము ఆల్రెడీ ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యాం. 95% మనం సక్సెస్ అయిపోయాం. జస్ట్ ఒక అప్రూవల్ కోసం పెండింగ్ ఉందన్నమాట. అంటే ఏ టైప్ ఆఫ్ అప్రూవల్ కావాలండి? మెయిన్ చెప్పాలని అంటే మనము సాఫ్ట్వేర్ మనది రెడీగా ఉంది. సో ఏ వెహికల్ ఎంత ఫ్యూయల్ ఇవ్వాలి, ఏ వెహికల్కి ఎవరు వచ్చి తీసుకుంటున్నారు అనేది మన దగ్గర ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ రెడీగా ఉంది. అండ్ మన దగ్గర ఉన్న డిస్పెన్సర్ పంప్లకు కూడా ఒక ఐఓటీ డివైస్ ఫిట్ చేసినాం. ఓకే సార్. ఆ ఐఓటీ డివైస్తోని మనకి ఎంత ఫ్యూయల్ ఇష్యూ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. సో ఇవి రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తే, వన్స్ ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్,
వెహికల్ రాగానే మనము ఒక క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసేసుకోవచ్చు, లేకుంటే RFID సిస్టమ్తో స్కాన్ చేసేసుకోవచ్చు. తర్వాత బయోమెట్రిక్స్ ఉంటుంది, ఫింగర్ ప్రింట్ పెట్టగానే ఎవరు వచ్చారనేది ఈజీగా ఐడెంటిఫై, ఆయన ఎంత పోసుకుంటున్నా అనేది నాకు ఆల్రెడీ మానిటర్ అవుతుంది. సో ఫుల్లీ ఆటోమేటెడ్ ఫ్యూయల్ విల్ బి ద వన్ ఆఫ్ ద అంటే మ్యాన్ పవర్ లేకుండానే చేయడానికి అవకాశం ఉంది. అండ్ ఇది చేసిన ఇది వన్స్ దిస్ స్టార్టెడ్ అని నాకు తెలిసి ఇప్పుడు ఇది 2 years బ్యాక్ నుంచి మనం అప్రూవల్స్ కోసం ఇది చేస్తున్నాము. వన్స్ దిస్ ఇస్ డన్ విల్ బి ద ఫస్ట్ ఇన్ ద కంట్రీ. కంట్రీలో ఇప్పుడు వరకు అయితే ఎక్కడ లేదు. సో వీఆర్ వెయిటింగ్. అండ్ మెయిన్గా మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం నుంచి IOCLకి అప్రూవల్ పెండింగ్ ఉంది. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం నుంచి కనుక అప్రూవల్ వస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన IOCLకి పెండింగ్ ఉందన్నమాట. వన్స్ IOCL గెట్స్ దిస్ అప్రూవల్ మనము ఇది ఇంప్లిమెంట్ చేసేవచ్చు. సో IOCL పర్మిషన్ అనేది కనుక వస్తే కంట్రీలో ఫస్ట్ PTOలో ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీతో వచ్చింది ఫ్యూయల్ ఇష్యూస్. మెయిన్గా ఈ సెక్షన్ మొత్తం చూసేది ఇతను సంతోష్ గారు, సో మా సబ్ ఇన్స్పెక్టర్. సో ఇతను మొత్తం ఈ ఫ్యూయల్ మేనేజ్మెంట్ సిస్టమ్ని మొత్తం ఇంత భారీ స్థాయిలో నడుస్తుందంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్. సో ఇతను ఎవ్రీ డే మానిటర్ చేస్తూ ఉంటాడు అనమాట, అప్డేట్స్ మానిటరింగ్ మొత్తం ఇతనిదే బాధ్యత. యాక్చువల్లీ మన ఈ FMS మెయిన్ థీమ్ సార్, మామూలుగా ఉన్న సిస్టమ్ని అంటే ఆల్రెడీ ఉన్న ఈ సిస్టమ్ని అయినా కంప్యూటరైజ్ చేయాలని మామూలుగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఎట్లయితే మామూలుగా బయట ఇండస్ట్రీస్ ఉంటున్నాయో దాని లెక్క కంప్యూటరైజ్డ్గా మన డిపార్ట్మెంట్ కంప్యూటర్ సిస్టమ్ ఉండాలని FMS అనే థీమ్ సార్ తీసుకురావడం జరిగింది. దీనిలో మెయిన్ మా టార్గెట్ ఆటోమేటెడ్ ఫ్యూయల్ ఇష్యూస్. ఇది కనుక మేము చేయగలిగితే మేము 100% సక్సెస్ అయినాం. అంటే ఆల్రెడీ మేము దీనికి తగ్గట్టు అన్ని మా దగ్గర నుంచి సాఫ్ట్వేర్ ప్రిపేర్ రెడీగా ఉంది. సార్ చెప్పినట్టు ఒక IOCL నుంచి పర్మిషన్ వచ్చేస్తే కనుక 100% చేయగలిగితే మనకు ఇది సక్సెస్ అవుతుంది. సో 100% అది రావాలని కూడా కోరుకుంటున్నాము. 100% ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఏదైతే మినిస్టర్ ఉన్నారో పెట్రోలియం సంబంధించి 100% ఈ యొక్క ఆటోమేటెడ్ ఫ్యూయల్ ఇష్యూస్ గురించి కూడా తెలుసుకొని ఇమీడియట్లీ మీకు అప్రూవల్ రావాలని కోరుకుంటున్నాను. ఈయన వచ్చేసి సాయిరామ్, ఈజ్ PC. సో ఇతను చెప్పండి ఇది గురించి. చెప్పండి సాయిరామ్, మీరు ఏం చేస్తుంటారు ఇక్కడ? సో డైలీ ఫ్యూయల్ అప్డేట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఎక్సెల్ షీట్లో సేవ్ చేసుకున్నాను. ఇన్ కేస్ ఏదైనా రాంగ్ అయితే బ్యాకప్లో మనం దాన్ని కరెక్షన్ చేసుకుంటాం. సో మెయిన్గా వీళ్ళు ఏంటంటే బ్యాకప్ టీప్ అనమాట. 4 పెట్రోల్ బంక్లు ఏదైతే ఉన్నాయో ఈ 4 పెట్రోల్ బంక్ని మొత్తం ఆన్లైన్లో వితౌట్ ఎనీ ప్రాబ్లం మానిటర్ చేసే బాధ్యత ఇతన్ని. సో ఈ ఒక్కడే మొత్తం 30,000 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ఇష్యూస్ని మానిటర్ చేస్తూ ఉన్నాడు. సో ఈయన G అశోక్, ఇతను PCA. సో మన 2013 రిక్రూట్. ఈజ్ ఆర్ ఎక్సలెంట్ వర్కర్. ఓకే సార్. మేము ఇప్పటివరకు ఈ FMS స్టార్ట్ అయిన తర్వాత యూనిట్ వైజ్ డేటా కలెక్ట్ చేసుకున్నాం. ఆ కలెక్ట్ చేసుకున్న డేటా అంతా ఒక ఎక్సెల్ షీట్లో రెడీ చేసుకొని మనకి ఇప్పుడు ఈ వెహికల్ ఎక్కడుంది, ఏ వెహికల్ ఎక్కడుంది అనేది ప్రతి మానిటరింగ్ చేస్తాం. సో మెయిన్ ఇతని డ్యూటీ ఏంటంటే 78 పారామీటర్స్ మనం ఒక వెహికల్ని డివైడ్ చేసాం కదా, ఈ 78 పారామీటర్స్ని మొత్తం ఈయన అప్డేట్ చేస్తూ ఉంటాడు. సో 20,000 వెహికల్స్లో ఈ 78 పారామీటర్ ఆల్రెడీ మనం చేసాం. కానీ దీంట్లో కొన్ని స్టాటిక్ డేటా ఉంటుంది, కొన్ని డైనమిక్ డేటా ఉంటుంది. అంటే ఇప్పుడు వెహికల్ ఒక ఆఫీసర్ నుంచి ఇంకో ఆఫీసర్కి మారినప్పుడు అది మార్చాలి. సో అది కూడా అప్డేటెడ్గా మన దగ్గర ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేస్తూ ఉన్నాం. స్టాటిక్ డేటా అనేది మార్చిన అవసరం లేదు. సో ఈ డైనమిక్ డేటాని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే బాధ్యత ఇతన్ని. సో ఇతను హరిప్రసాద్, ఇతను మాకు మెయిన్గా డేటా అనలిటిక్స్ కోసం పెట్టుకున్నాం అనమాట. రీసెంట్గా మనం యూడెమీలో కూడా అతన్ని ఇది చేసేసి ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. మన దగ్గర 2 ఉన్నారు డేటా అనలిస్టులు. సో వీళ్ళ మెయిన్ రోల్ ఏంటంటే ఉన్న ఈ 20,000 వెహికల్స్ని ఏ విధంగా అంటే ఒక లెజిబుల్ డేటా తీసుకురావాలన్నమాట. అంటే ఒక కాంపిటేటివ్నెస్ క్రియేట్ చేయడానికి ఏ యూనిట్ వాళ్ళు ఎట్లా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అనేది మనము అనలైజ్ చేయడానికి డేటా అనలిస్ట్లని తయారు చేస్తున్నాం మనం. సో వీళ్ళు ఏం చేస్తారని అంటే మెయిన్గా ఒక వెహికల్ ఒక యూనిట్ పర్ఫార్మెన్స్ని ఇంకో యూనిట్తో కంపేర్ చేస్తూ ఉంటారు. సో మేము 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిట్స్ మా దగ్గర 4 ఒకటి CPs. CPsలో మన మేజర్ పార్ట్ ఆఫ్ ద వెహికల్స్ ఆర్ విత్ CPs. నెక్స్ట్ వచ్చేసి మనకు స్పెషల్ యూనిట్స్ అంటే ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, ఇంటెలిజెన్స్ CI సెల్, SIB, తర్వాత పోలీస్ కమ్యూనికేషన్స్, FSL, ఇట్లా అన్ని స్పెషల్ యూనిట్స్ అన్ని రకాలుగా ఉంటుంది. సో వాళ్ళు తర్వాత బెటాలియన్స్, తర్వాత డిస్ట్రిక్ట్ యూనిట్స్ అంటే ఏ డిస్ట్రిక్ట్ అంటే ఆ డిస్ట్రిక్ట్. సో ఈ డిస్ట్రిక్ట్కి కాంపిటీషను,
అండ్ సిపిలో సిపీస్కి కాంపిటీషను, స్పెషల్ యూనిట్ స్పెషల్. సో ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్కింగ్ ఉంటుంది. సో వాళ్ళ దాంట్లోనే వాళ్ళకి ఏ విధంగా అంటే కాస్ట్ పర్ కిలోమీటర్ తగ్గించడంలో కానివ్వండి, టైర్ లైఫ్ పెంచడంలో కానివ్వండి, మళ్ళీ మీరు బ్యాటరీ లైఫ్ పెంచడంలో కానివ్వండి, సో మనం చాలా కాంపిటేటివ్నెస్ తీసుకురాగలిగాం ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ 2 people, అంటే హరిప్రసాద్ అండ్ హర్విన్ అండ్ తర్వాత రాజ్ కుమార్. సరే ఈ 78 కాలమ్స్ వీళ్ళు ఎక్సెల్ షీట్లో తయారు చేసిందని నేను సాఫ్ట్వేర్లో డంప్ చేస్తాను. ఓకే సార్. సాఫ్ట్వేర్లో ఏ ప్రాబ్లం ఉన్నా వీళ్ళు ఒకవేళ ఆఫీసర్ చేంజ్ అయినా కూడా నేను సాఫ్ట్వేర్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాను. ఒకవేళ మనం వెహికల్ సెర్చ్ చేసిన ఆఫీసర్ నేమ్, డీటెయిల్స్, అట్లా బ్యాటరీ, టైర్ మొత్తం డీటెయిల్స్ ఒక వెహికల్ మనం సాఫ్ట్వేర్లో ఎంట్రీ చేస్తుంటే టోటల్ డీటెయిల్స్ 78 కాలమ్స్ మొత్తం నేను అందులో సాఫ్ట్వేర్లో అప్డేట్ ఇస్తుంటాను ఎప్పుడు. అంటే ఇప్పుడు కొత్త వెహికల్స్ వచ్చినా కూడా దాంట్లో బ్యాటరీ ఏంటి, టైర్ ఏంటి అనేది కూడా మనం ఫీడ్ చేస్తాం అనమాట. ఈ బ్యాటరీ ఏ టైప్ ఆఫ్ బ్యాటరీ, ఏ టైప్ ఆఫ్ టైర్ ఉందనేది ఒక్కసారి మనం ఫీడ్ చేసినామని అంటే ఇట్ ఇస్ ఫర్ ద లైఫ్. 15 yearsలో దానికి ఎప్పుడు టైర్లు కావాలన్నా, బ్యాటరీ కావాలన్నా మనం 6 months ముందే మనం అనలైజ్ చేయగలుగుతాం. దీనికి బ్యాటరీ రిక్వైర్మెంట్ వస్తుంది, దీనికి టైర్ రిక్వైర్మెంట్. దీనివల్ల మనకేంటంటే జీరో బ్రేక్ డౌన్ అనేది మీకు ఇంతకు చెప్పాను కదా, దాని దిశలో మేము అంటే నార్మల్గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఎనలిస్టులు ఉంటారు, క్వాలిటీ కంట్రోల్ సంబంధించి అన్నీ ఉంటారు. బట్ ఫస్ట్ టైం అంటే ఒక పోలీస్ ఆర్గనైజేషన్లో ఎనలిస్టులను పెట్టి సో ఈ కంప్లీట్ ఆర్గనైజేషన్ నడుపుతున్నారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి సార్. థ్యాంక్ యూ. అంటే ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీ సార్. అలాగే ఇప్పుడు ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి సంబంధించి కంప్లీట్గా ఇక్కడ ఉన్న టీమ్ అయినా లేదంటే బయట నుంచి టీమ్ హైర్ చేసుకుంటాం. మెయిన్గా వీళ్ళు మనం ఏమంటారు అప్డేట్స్ కానివ్వండి ఇవన్నీ వీళ్ళే చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఫ్రీలాన్సర్స్ ఎవరైతే ఫ్రీగా చేయాలని అనుకుంటారో మేము వాళ్ళని వాళ్ళు వచ్చి చేస్తూ ఉంటారు. అంటే వీ డి నాట్ హైర్ ఎనీ కంపెనీ, బట్ కొంతమంది ఫ్రీలాన్సర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారనంటే విత్ దర్ ఓన్ ఇంట్రెస్ట్ మనం సర్వర్స్ అవి ఇవి చిన్నగా ఎక్కడైతే పైసలు ఖర్చు అయితే అక్కడ మనం ఇన్పుట్స్ వాళ్ళకి ఇస్తుంటే మిగతాదంతా సర్వీస్ అంతా వాళ్ళు ఫ్రీగా వచ్చి చేస్తారు. వాళ్ళ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి మీరు ట్రైన్ చేసేస్తున్నాము. మళ్ళీ ఫర్దర్ ఫ్యూచర్ మెయింటెనెన్స్ కూడా వీళ్ళే చేసుకునేలాగా. సార్ ప్రతిదీ మనం పీటీఓలోకి వచ్చిన తర్వాత మనం ఫస్ట్ అక్కడ బోర్డు చూసాము, చాలా యూనిక్గా కనబడుతుంది. ఒక డస్ట్బిన్ అలాగే వాష్ బేసిన్, ప్రతిదీ కూడా ఒక యూనిక్గా ప్లాన్ చేస్తాం. ఎస్. సో ఇదేం లేదు, ఇది వాష్ బేసిన్ మాకు అవసరం పడింది. అంటే కోవిడ్ టైంలో ఎవరు వచ్చినా చేతులు కడుక్కోవాలని చెప్పేసి మనం నామ్ పెట్టినాం కాబట్టి ఒక వాష్ బేసిన్ తయారు చేసినాం. సో విత్ దిస్ ఆయిల్ డ్రమ్ అనమాట. ఇది ఆయిల్ డ్రమ్కి ఒక చిన్న వాష్ బేసిన్ పెట్టి చేసేసినాం. సార్ యాక్చువల్గా ఈ పీటీఓ సంబంధించి కంప్లీట్ ఫ్లోర్ ప్లాన్ ఉంది. సో దీని గురించి మనం ఎక్కడ ఎలాగే ఉంటుంది? సో ఇది బేసిక్గా ఇది ఒక మినియేచర్ ఫ్లోర్ ప్లాన్ అండి ఇది. సో ఇక్కడ 2 యూనిట్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఇక్కడ నుంచి ఇదంతా ఆంధ్ర నుంచి వర్కింగ్. ఇక్కడ ఈ ఏరియా అంతా మన తెలంగాణ స్టేట్ పోలీస్ది మన కంట్రోల్లో ఉంది. సో ఇక్కడ మేము ఈ 18 సెక్షన్స్ ఏదైతే చెప్పినామో ఈ రైట్ రౌండ్లో 18 సెక్షన్స్ అనేది ఉంటుంది. ఇట్లానే లోపల నుంచి వచ్చినాము. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇది ఇప్పుడు మనం రైట్ నౌ ఇక్కడ ఉన్నాము. సో ఇది కూడా మనోళ్ళే తయారు చేసింది. యాక్చువల్లీ ఇదేంటంటే మేము వీడియో కాన్ఫరెన్సెస్ చేస్తూ ఉంటాం అనమాట. మాకున్న 60 యూనిట్స్ వాళ్ళతో అందరితో వీడియో కాన్ఫరెన్స్ చేస్తూ ఉంటాం. సో దానికి ఒక టేబుల్ అవసరం పడింది. సో యూనిక్గా ఉండాలి, డ్యూరబుల్గా ఉండాలని అన్నప్పుడు మాకు ఇది ఒక వుడ్ కటింగ్ మెషిన్ పాడైపోయింది కనిపించింది అనమాట. సో దాన్ని తీసుకొని ఈ విధంగా చేసినాం. సో దీంట్లో మెయిన్ యూనిక్నెస్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఇస్ మేడ్ ఇన్ హౌస్. అంటే లాస్ట్కి బోల్ట్స్ కూడా మనము ఇక్కడే తయారు చేసుకున్నాం. ఇవి ఏదైతే ఉన్నాయో ఇవి కూడా మనం ఇక్కడే తయారు చేసుకున్నాం అనమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హౌస్. ఈ గ్లాస్ ఒకటే మనం బయట కొన్నాం అంతే. అంటే ప్రతిదీ కూడా ఇక్కడ మ్యాక్స్ ఇక్కడ ఉన్న మీ టీంతోనే ప్రతిదీ కూడా మీరు చేస్తున్నారు. సో అంటే ఇక్కడ టీమ్కి గైడెన్స్ కానీ ఇవన్నీ ఏ విధంగా ఇస్తుంటారు? ఇది మెయిన్గా ఏంటంటే వాళ్ళకి మా దగ్గర నేను అంటే 2 years బ్యాక్ వరకు ద యావరేజ్ ఏజ్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్ వాజ్ 54. లాస్ట్ ఇయర్ ఒక రిక్రూట్మెంట్ జరిగింది, గవర్నమెంట్ మనకు ఒక రిక్రూట్మెంట్ ఇచ్చింది. సో లాస్ట్ ఇయర్ మనకి 54 years ఏజ్లో వాళ్ళకి ఆ ఎంథ్యూజియాజం అనేది ఉండదు. అంటే మనం కొత్తగా నేర్చుకోవాలి, కొత్తగా చేయాలి అనేది చాలామందికి దే బికమ్ స్టాగ్నెంట్. సో అట్లాంటప్పుడు మనకి ఏమనిపించిందంటే ఏదైనా కొత్త క్రియేటివ్గా చేస్తే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం అనేది ఒకటి వస్తుంది. రెండోది వాళ్ళని చాలామంది అప్రిషియేట్ కూడా చేస్తారు. సో మనం ఏం చేస్తామంటే అది ఏదైనా చూసిన వెంటనే నాకు ఒక ఐడియా వస్తుంది, అరే మనకి ఇప్పుడు టేబుల్ రిక్వైర్మెంట్ వచ్చింది. సో మనం చూసిన స్క్రాప్లో అరే ఇది మన టేబుల్ అవుతుంది. సో వాళ్ళకి టార్గెట్ ఇస్తామన్నమాట, చూడు ఏమైనా చేయగలుగుతావా అని. సో వాళ్ళు చేస్తూ ఉంటారు.
చేస్తూ ఉన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు ఎక్కడో ఒక జాగా స్టక్ అవుతారు. దెర్ ఆర్ మల్టిపుల్ వాళ్ళు వచ్చేసి సార్ దీని హైట్ కరెక్ట్గా లేదు సార్, దీనికి హైట్ మళ్ళీ మనం రెడ్యూస్ చేసుకోవాలి, దీన్ని ఎట్లా చేయాలి అని ఎప్పుడైనా స్టక్ అయిపోయినప్పుడు అక్కడ క్రిటికల్ గైడెన్స్ అనేది నేను ఇస్తూ ఉంటాను. మిగతాదంతా వాళ్ళే చేస్తుంటారు. ఓకే, 99% వాళ్ళదే ఎఫర్ట్. ఓకే, క్రిటికల్గా ఏదో ఒక జాగా అక్కడిక్కడ ఆగుతూ ఉంటారు. ఆగినప్పుడు మనం గైడెన్స్ ఇస్తే ఫీల్ అవుతుంది. సో ఈ ముగ్గురు ఎంప్లాయీస్ ఇది రోల్స్ ఏంటనేది వాళ్ళ ప్లేస్లో రాసి ఉంటుంది అనమాట. సో ఈయనది మెయిన్గా వచ్చేసి మానిటరింగ్ ఆఫ్ వారంటీ క్లెయిమ్స్. ఇప్పుడు మనము రీసెంట్గా మీరు 2018లో కానివ్వండి 2014లో మనం చాలా వెహికల్స్ కొన్నాం. ప్రీమేచర్గా బ్యాటరీ ఫెయిల్ అయితే మీరు పోయి కన్విన్స్ చేయాల్సి వస్తుంది. సో మా దగ్గర ఏంటంటే ఇప్పుడు అందరూ ఒక్కొక్క జాలు పోయే బదులు మేము ఏంటంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ని పిలిచేసి బాబు దిస్ ఇస్ ద డిఫెక్ట్, మీరు దీన్ని రీప్లేస్మెంట్. సో మేము టెక్నికల్ సిన్స్ 1 person ఈస్ డూయింగ్, హీ నోస్ ఆల్ ద డిఫెక్ట్స్. అసలు ఇప్పుడు వరకు బ్యాటరీలో ఏమేమి టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్ వస్తాయని మొత్తం తెలుసు ఆయనకి. ఆయన ఖచ్చితంగా చెప్తాడు, మ్యానుఫ్యాక్చరర్ కంటే గట్టిగా చెప్పగలుగుతాడు. అంటే ఓన్లీ డిఫెక్ట్సే చూస్తాడు కాబట్టి. ఎస్. సో తర్వాత వీళ్ళిద్దరు ఏంటంటే ఇతను ఒక సెక్షన్ ఆఫ్ యూనిట్స్ చూస్తాడు, ఇతను ఒక సెక్షన్. ఈ 60 యూనిట్స్లో 30 ఓకే సార్ చూస్తారనమాట. సో ఒక వెహికల్ని 5S అంటే ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లో మనం చెక్ చేస్తూ ఉన్నాం. మీకు చెప్పాలంటే మానిటరింగ్ ఆఫ్ వెహికల్ ఇన్స్పెక్షన్ ఫోర్ట్నైట్లీ, మంత్లీ ఇన్ ఆల్ యూనిట్స్. సో మనము ప్రతి వెహికల్ని మానిటర్ చేస్తూ ఉంటాం. సో ఎట్లా మానిటరింగ్ జరుగుతుంది అంటే మనం 3 months షెడ్యూల్ ఉంటుంది. ఓకే, ఈ 3 months షెడ్యూల్లో మనము ఎవ్రీ మంత్ 30% ఆఫ్ ద వెహికల్స్ అంటే 33 అట్లా 30% ఆఫ్ ద వెహికల్ మినిమం మానిటర్ అవ్వాలని మనము టార్గెట్ పెట్టినాం. సో వీళ్ళు మానిటర్ చేసి వీళ్ళకు అప్డేట్ ఇస్తారనమాట. సో ఇప్పుడు వరకు ఈ జూన్ మంత్లో ఆల్మోస్ట్ 58 యూనిట్స్ కంప్లీట్ అయింది, ఒక్కొక్క యూనిట్ పెండింగ్ ఉందన్నమాట. సో నేమ్తో సహా అక్కడ చెప్తాం మనం. సో ఇంకా బార్ లైట్స్ ఇవన్నీ వారంటీ క్లెయిమ్స్ పెండింగ్ ఉన్నాయి. ఎవ్రీడే ఈ ఒక రిపోర్ట్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ అవుతూనే ఉంటుంది. సో మానిటరింగ్ ఆఫ్ డైలీ మెయింటెనెన్స్ చెక్ లిస్ట్. ఒక వెహికల్ వచ్చిన వెంటనే మనం యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాం, కానీ వచ్చిన రోజు నుంచి చెక్ చేసి అంటే ఒక 26 point ఫార్ములా అనేది పెట్టినాం. ఓకే, ఒక వెహికల్కి 26 పారామీటర్లో ఖచ్చితంగా ప్రతి డ్రైవర్ ప్రతిరోజు చెక్ చేయాల్సిందే. అండ్ ఆ యూజర్ ఆఫీసర్ ఎవ్రీ 15 days ఒకసారి ఈ విల్ అథెంటికేటెడ్ అంటే ఇతను చెక్ చేసిండని చెప్పేసి సైన్ చేసి ఆ కన్సర్న్ యూనిట్ MTOకి పంపిస్తాడు, మోటార్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్. ఆ మోటార్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఇవన్నీ మేము చెక్ లిస్టులు పక్కాగా మెయింటైన్ చేస్తున్నామని చెప్పేసి వీళ్ళకి పంపిస్తారు. ఓకే. సో వీళ్ళు అవి వచ్చిన ఏదైతే చెక్ లిస్టులు ఉన్నాయో అంటే ఇతను మొత్తం చెక్ లిస్టులు పంపడు, జస్ట్ అబ్స్ట్రాక్ట్ వరకు పంపుతాడు. సో అబ్స్ట్రాక్ట్ వరకు 30% ఆఫ్ ద వెహికల్స్ వచ్చినాయా లేవా, సో ఆ నంబర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది వీళ్ళు చెక్ చేసుకుంటారు అనమాట. సో దాన్ని ఇంకొకటి సో మీరు ఒక్కసారి మీకు వస్తే ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి. నేను 30% ఆఫ్ ద వెహికల్స్ ఇన్స్పెక్షన్ అవుతున్నాయని చెప్పాను కదా. సో ఏ యూనిట్లో ఎప్పుడు ఏ డేట్లో ఇన్స్పెక్షన్ జరిగింది అనేది విత్ ఫొటోస్తో సహా మనకి చూపిస్తారనమాట. ఇక్కడ సూర్యాపేట్ వెహికల్స్ ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉన్నాయి. నిన్న జరిగింది, ఆసిఫాబాద్ నిన్న జరిగింది, 1st Battalion నిన్న జరిగింది, PTC కరీంనగర్ జరిగింది. అంటే ఇన్స్పెక్షన్ ఫొటోస్ పంపిస్తారు అండ్ అక్కడ ఎన్ని వెహికల్స్ అది జరిగినాయి అనేది కూడా పంపిస్తారు అనమాట. సూర్యాపేటలో 20th రోజు జరిగింది, 61 వెహికల్స్ జరిగినాయి, విత్ నంబర్స్ పంపిస్తారు. ఓకే. సో విత్ మా నంబర్స్ పంపించడం వల్ల ఏంటంటే సో ఎవ్రీ వెహికల్ అటెండ్ అవుతుందా లేదా అనేది కూడా తెలుస్తుంది. అంటే కొన్ని వెహికల్స్ ఏదో అటెండ్ అవ్వని వెహికల్స్ కూడా మనకు ఐడెంటిఫై అవుతాయి. సో అదొకటి. దాని తర్వాత ఇంకోటి ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఆస్పెక్ట్ అన్నాను కదా, ఏ విధంగా మెయింటైన్ చేస్తారు అనేది. ఇది మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఫర్ ద మంత్ ఆఫ్ June 20 నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్స్ ది అబ్స్ట్రాక్ట్ ఇది. సో ఈయన లాస్ట్ సర్వీసింగ్ ఎన్ని కిలోమీటర్స్ చేసిండు, సో నెక్స్ట్ సర్వీసింగ్ కిలోమీటర్స్ ఎంత, సో ఎక్సీడ్ ఏమన్నా అయితే ఎక్సీడ్ అయినట్టు కనిపిస్తుంది. అంతే రెడ్లో వస్తే మాత్రం ఎక్సీడ్ అయినట్టు, లేకుంటే విదిన్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఒక్క వెహికల్ ఇక్కడ రెడ్లో కనిపిస్తుంది మీకు, అది 105 kilometers ఎక్సీడ్ అయింది. సో ఇమీడియట్గా మాకు ఐడెంటిఫై అయిపోతుంది. సో ఎందుకు ఎక్సీడ్ అయింది, మీరు విదిన్ టైం ఎందుకు చేపియలేదని చెప్పేసి మనం అతన్ని అడగడం కూడా జరుగుతుంది. ఒక్కసారి అడిగినామంటే నెక్స్ట్ టైం అది రిపీట్ కూడా అవ్వదు.
సో అట్లా ఖచ్చితంగా మానిటర్ చేస్తున్నాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే సార్. మనకు వెహికల్స్ వచ్చినాయి అని చెప్తాం మనం. వెహికల్స్ ఇచ్చిన వెహికల్స్ని కరెక్ట్గా వాడుతున్నారా లేదా, లేకుంటే కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఇంకా ఎన్ని సంవత్సరాలు వస్తాయి ఈ వెహికల్స్ అనేది చాలా అంబిగ్విటీ ఉంటుంది. అరే పోలీస్కి ఇచ్చేసినాము పాడైపోతుందనే ఒక ఆలోచన బయట ఉంటుంది. కానీ ఇంత ఖచ్చితంగా మానిటర్ చేస్తున్నాం అనేది చాలా మందికి తెలియదు. ఎగ్జాక్ట్లీ, చాలా మంది తెలియని విషయాలండి. అండ్ దీంట్లో మేము కిలోమీటర్ అంటే ఈ 1 కిలోమీటర్ కూడా మనకు తిరిగిన కిలోమీటర్ ఇక్కడికి ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఓకే సార్. అండ్ విదిన్ టైం మనం ప్రివెంటివ్ మెయింటెనెన్స్ సర్వీసింగ్ అటెండ్ చేయగలుగుతాం. ఓకే సార్. మహీంద్రాలో బొలెరో, ఇది బొలెరో ర్యాక్. సో ఇక్కడ చూడండి, ఎయిర్ ఫిల్టర్, క్లచ్, హ్యాండ్ బ్రేక్ కేబుల్, సో బ్రేక్ ప్యాడ్స్ ఇక్కడ లేవు. సో ఇక్కడ ఇది కూడా బొలెరోదే. సో ఇక్కడ రండి. ఓకే సార్. ఇక్కడ 56 బ్రేక్ ప్యాడ్స్ 5Bలో 56. సో ఇక్కడికి వచ్చేసరికి మనం 5A 5B. ఓకే. సో 5B బ్రేక్ ప్యాడ్స్, ఇది బ్రేక్ ప్యాడ్స్ అనమాట. ఓకే. సో ఎవరు వచ్చినా ఐడెంటిఫై అవుతుంది. వీ నీడ్ నాట్ గో బ్యాక్ టు అదర్స్. ఓకే. క్యూఆర్ కోడ్ ఉండాలని చెప్పేసి క్యూఆర్ కోడింగ్ చేసుకున్నాం. ఇక్కడ ఒక పీటీఓ పార్ట్ నెంబర్ ఉంది, ఓఈఎం పార్ట్ నెంబర్, పీటీఓ పార్ట్ నెంబర్ అని ఉంది. ఓకే సార్. ఐ మీన్ ఎవ్రీ టేబుల్కి కూడా ఒక రిమ్ని ఇవ్వడం, ప్లస్ ఎస్పెషల్గా ఇది బైక్ మీద ఒక టేబుల్ లాగా అరేంజ్ చేయడం అనేది సో ఒక యూనిక్ అనమాట. అంటే ఎవరు బైక్ని ఇలా కూడా యూజ్ చేయొచ్చు అనేది ఎవరికి తెలియదు. యాక్చువల్లీ మెయిన్ ఏంటంటే ఈ ఆఫీస్ కొంచెం రినోవేట్ చేసాం. రినోవేట్ చేసినప్పుడు మా ఇన్స్పెక్టర్ గారికి అవసరం పడింది టేబుల్. ఓకే. సో ఎట్లా చేస్తే బాగుంటుందంటే ఈ ఐడియా వచ్చింది. ఓకే. అంటే ఈ బైక్ ఎలాగో పని చేయట్లేదు, బైక్ ఎట్లా, ఎస్, ఇది 1986 మోడల్ చేతకి. ఇది ఓకే అండి, చాలా పాతది. సో ఎట్లన్నా స్క్రాప్లో వేయాలి దీన్ని. వేస్తే 1500 కూడా రావు. సార్ యాక్చువల్గా ఈ బైక్ మీద ఒక టేబుల్ లాగా ప్లాన్ చేస్తున్నారు. సో దీని మీద కూర్చొని రోజు వర్క్ చేస్తున్నారు. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా? ఇది 1985 నా అపాయింట్మెంట్. ఓకే. ఇది 86లో కొన్నాను. ఓకే. ఆ 86 వెహికల్ మీద ఇప్పుడు నేను టేబుల్ కింద తయారు చేసుకుని నాకు